నువ్వు ఏమీ భయపడకు మిత్రమా. మేము ఉన్న చోటుకి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ దారిలోనే వెళ్ళాలి. ఇక్కడ చూడటానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఇంకా కాస్త ముందుకు వెళ్ళాక చూడు, ఇంకా చాలా బాగుంటుంది. ఎన్నెన్నో అద్భుతాలు చూస్తావు మిత్రమా. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as a can. ఈ కుందేల సమూహాన్ని చేరుకోవాలి అంటే ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటోరా. ఈ కుందేలు మాత్రం ఇక్కడే చెప్పి ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థమే అవ్వట్లేదు. ఏంటబ్బా, ఏదో అరుస్తున్న శబ్దం వస్తుంది. ఆ శబ్దం కూడా వింతగా ఉంది. అయ్యో, ఈ శబ్దం గురించి ఆలోచిస్తూ కుందేలు వెంట వెళ్ళడం మర్చిపోయారే. ఇప్పుడు కుందేలు కూడా కనిపించట్లేదు. అయ్యో, కుందేలు ఎటు వెళ్ళిందో ఏంటో. ఒరేయ్, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒరేయ్, ఈ కుందేలు వెంటొచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారేంట్రా. ఓరి అమ్మ, ఓరమ్మ, ఓరి నాయన, ఇక్కడ జాంబీస్ ఉన్నాయేంట్రా. వీటికి కనపడితే నాకు మడత కాదానే. ఒరేయ్, వీటికి కనిపించకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం పర్లే, ధైర్యంగా ఉండాలి రే గోపాల, ధైర్యంగా ఉండాలి. అమ్మ, ఇక్కడ జాంబీస్ ఏం లేవు. ఇక్కడ నుంచి వెళ్దాం. వామో, జాంబీ నన్ను చూసేసిందిరా. అది నా దగ్గరికి వస్తుంది. ఓయ్ జాంబీ, ఆగక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు చెప్తున్నా నేను. నా దగ్గరికి రావద్దు. ఈ జాంబీ నా దగ్గరికి రావద్దని చెప్పినా కూడా వింటలేదు. ఈ జాంబీ నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపుతుంది. నా చేతుల్లో సచ్చినట్టే. ఇంకా నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపావు. ఈరోజు నీ అంతు చూస్తా. ఎలా ఉంది నా చేతి దెబ్బ? చెప్పవేరా అందమైన లేడీ జాంబీ. పోలే, అదిరిపోలే నా దెబ్బ. ఏమంటావు ఏంటి? నేను కొడితే అదుగులాగుంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే, కానీ నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరిని కొట్టలేదు. కానీ ఫస్ట్ టైం నీతో ట్రై చేస్తా. ఏ డుష్కా, ఓసే లేడీ జాంబే, ఏం తింటున్నావే? ఇంత గట్టిగా ఉన్నావు. అమ్మా, నిన్ను కొట్టాక నా చెయ్యి నొప్పిగా ఉందిగా. అబ్బాబ్బా, ఇంత గట్టిగా ఉన్నావేంటి నువ్వు? చావు చావు చావవే, యు బ్లడీ డర్టీ జాంబీ. నన్ను చంపడానికి వస్తావా? చావు. ఓయ్ జాంబీ, పులికే ఎదురు తిరిగినవాడిరా. ఆఫ్టర్ ఆల్ జాంబీవి, నువ్వు నన్నేం చేయగలుగుతావు? నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పినా కూడా నువ్వు నా మాట వినకుండా నా దగ్గరికి వచ్చే అనవసరంగా నా చేతిలో దెబ్బలు తిరిగి సచ్చావే లేడీ జాంబీ. జాంబీలని చూసి భయపడకండి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి నాలాగా అని అంటారు అనుకున్నారా? లేదు అమ్మా, నాకు జాంబీస్ అంటేనే భయంతో వణుకొచ్చి నా చెమట కారి చెమటతోనే చెరువులు అవుతాయి. అంత భయం నాకు జాంబీస్ అంటే. అదేంటి, ఇప్పుడు ఒక జాంబీని కొట్టావు కదా అని అంటారేమో. అదేదో భయంతో ఫ్లోలో కొట్టేశాను.
ఓయ్ ఓరమ్మ మళ్ళొస్తుందేంట్రా ఇది? ఓయ్ 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 జాంబీ, ఆగక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు చెప్తున్నా, నా దగ్గరికి రావద్దు చెప్తున్నా వినో, నా దగ్గరికి రావద్దు. ఏయ్ జాంబీ, నీకు కొరకడం వచ్చేమో, నాకు కొట్టడం వచ్చు. ఇందాకే ఒక జాంబీని కొట్టొచ్చా. నువ్వు వస్తే నిన్ను కూడా కొడతా, అందుకే నీకు ముందే చెప్తున్నా, నా దగ్గరికి రావద్దు సరేనా? నా మాట విని తిరిగి వెనక్కి వెళ్ళిపోవే జాంబీ. ఎలా కొడతారో నాకే తెలియదు. నీ అంకమ్మ, ఒకసారి చెప్తే అర్థం అవ్వదా? నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ నా దగ్గరికే వస్తావేంటి? ఓయ్యా ఈ గులగుల, ఓయ్యా ఈ గులగుల. ఏంటే ఈ గులగుల? ఇదేంట్రా బాబు, నా దగ్గరికి రావద్దంటే వస్తూనే ఉంది. ఇది చెవుడొచ్చిన జాంబీ అనుకుంటా, అందుకే దీనికి వినపడట్లేదు. ఓ జాంబీ, టుక్ టుక్ టుక్. ఓ జాంబీ, వినిపిస్తుందా? దీనికి నిజంగానే చెవుడే. ఓయ్ జాంబీ, నా చేతిలో నీ పుర్ర పగిలిపోతుంది, ఇక చూసుకో. నీకు నా చేతిలో మరణ శాసనమే. ఏయ్ దుష్ట, ఎలా ఉంది నా చేతి దెబ్బ? ఏయ్ చెవుడు జాంబీ, నన్ను కొరుకుదామని ఆశతో వచ్చావు కదా, నా చేతిలో సచ్చిపడున్నావు. నేను ముందే చెప్పా నా జోలికి రావద్దని, వినలేదు, వచ్చావు సచ్చావు. నేనింతవరకు చీమకి కూడా హాని చెయ్యలేదు, ఇప్పుడు మీ జాంబులను కొట్టి చంపవలసి వస్తుంది. నన్ను క్షమించండి. అమ్మా, నేను ఇక్కడ ఉంటే ఇంకా చాలా జాంబీస్ రావచ్చు. ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి.